అమ్మా ఇంట్లో బ్యాళ్ళు బియ్యము రాగులు సొమ్ములు కమ్ములు మాటలు అవి తక్కువ అందులో పిల్లకాయ అయిపోతే బ్యాంకులో పనులు కొట్టి బీరులో పెట్టుకోండి రా కాసులా यार पे हुई నువ్వు వీడేనా భోజనం చేసుకుని కొనుక్కొని అది వద్దు మంగళవారం రేపేద్దాము ఎంత పొద్దుకు అయింది ఇది ಅವ್ರಿಗೆ ನಮ್ಮ ಅತ್ತೆ ಆಗ್ಬೇಕು ಅವ್ರಿಗೆ ಅಳಿಯ ಈ ಘಟನೆ ಬಂದ್ಬಿಟ್ಟು ರಾತ್ರಿ ಒಂದು 9:30 10 ಗಂಟೆ ಒಳಗಡೆ ನಡೆದಿದೆ. ಅವರು ಡೈಲಿ ಕೂಲಿ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ದಿನ ಪ್ರತಿನಿತ್ಯ ಏನೋ ಅಷ್ಟೋ ಇಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದು ಎಲ್ಲ ಒಂದು ಏನೇ ಆಗಲಿ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಆಗಲಿ ಅವ್ರ ಒಂದು ಬ್ಯಾಂಕು ರೇಷನ್ನು ಅಡುಗೆ ಸಾಮಾನುಗಳೆಲ್ಲ ಮನೆಯಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ತಿದ್ರು. ಯಾವುದೋ ಒಂದು ವಿಚಾರದ ಮೇಲೆ ಆಚೆ ಬಂದು ಬೇರೆಯವ್ರ ಮನೆ ಹತ್ರ ಮಾತುಗಳ ಸಂಘಟನೆಯಲ್ಲಿ ರಾತ್ರಿ ಒಂದು ಯಾರೋ ಅನಾಹುತ ಮಾಡಿರ್ಬೋದು. ಇದು ಪಕ್ಕ ಮಾಡಿರೋ ಕೆಲಸನೇ ಅನಿಸುತ್ತೆ. ಈಗ ಅವ್ರು ಬದುಕಬೇಕು, ಮುಂದೆ ಏನಾದರೂ ಇದು ಮಾಡಬೇಕು ಅಂದರೂ ಯಾರಾದರೂ ಅವ್ರನ್ನ ಇದು ಮಾಡಬೇಕು. ಮುಂದೆ ಇರೋ ನಮ್ಮ ಮುಳಬಾಲ್ ತಾಲೂಕಿಂದ ಯಾರಾದರೂ ಸಹಾಯ ಮಾಡಿ ಮನೆಯೇನೋ ಏನಾದರೂ ಜಾಗ ನಿರ್ಮಿಸೋಕ್ಕೆ ಕಾಸು ಹೋಗಿದೆಯಂತೆ. ಅವ್ರದ್ದೊಂದು ಜ್ಯುವೆಲರಿ ಸೀಟ್ ಏನೋ ಬಂಗಾರ ಅವು ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು, ಬೇರೆ ಎಲ್ಲ ಸಿಲಿಂಡ್ರು ಎಲ್ಲ ಅನಾಹುತ ಆಗಿದೆ. ಅದೇನು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಬ್ಲಾಸ್ಟ್ ಆಗಿಲ್ಲ, ಅಲ್ಲೇ ಏನೋ ಇದಾಗಿದೆ. ಮನುಷ್ಯರೇ ಅಕಸ್ಮಾತ್ ಏನಾದರೂ ಒಳಗಡೆ ಇದ್ದು ಪ್ರಾಣ ಏನಾದರೂ ಅನಾಹುತ ಹೋಗಿದ್ರೆ ಯಾರು ನೋಡೋರು? ಇದನ್ನ ಯಾರಾದರೂ ಇದು ಮಾಡಬೇಕು ಅಂತ ಜೋರಾಗಿ ನಾವೆಲ್ಲ ನಮ್ಮ బీదీవరెల్లా గట్టిగా కనిస్తా ఇది. ఇంకా 10 గంటలకి ఇలా మా అమ్మ హోటల్కి వచ్చింది. హోటల్కి వచ్చి అక్కడ పిల్లలతో ఏమో మాట్లాడుకోమంటే ఇక్కడ వచ్చి అంటి చేసినారు. లోపల సామాన్లు చిన్న బుక్కులు కమ్ములు పెట్టుకోండి దుడ్లు కన్నా వీరులో ఇంత కాలిపోయినాయి. ఇట్లా జరిగింది. మేమందరూ ఆడ కూర్చొనే ఉంటుంది. చిన్నాళ్ళు పరిగెత్తి వచ్చినప్పుడు నేను ఎలబారికి తక్కువచ్చింది చూసింది పోతా ఉంది మంట. ఆటికి మా సొంపులో మీరు కూలికి పోతా ఉంటారు ఇద్దరు? డైలీ కూలి చేసిండే దుడ్లు కూలి చేసింది దుడ్లు ఏమో అంత ఇంత పెట్టుకోనంటే పాపం కూలి చేసా. ఏమో ఆ బిడ్డ ఆ పూటకి ఏరు తింటా ఉండే అంత మాత్రం మాకు తెలుసబ్బా. ఏమో కమ్మతట్లంట మాటీలు ఇట్లావంతా ఏమేమో పెట్టుకొని ఉండే. బట్ట పాత అన్ని కూడా పోయిండాయి. ఏమో ఆయన సంసారం ఉండే కట్ట ఆయన పెట్టుకోండి కదా, అన్ని అవి కూడా పోయిడ్చే పాపం. వీళ్ళు పైన ఎవరికైనా ద్వేషం ఉంది అమ్మా? జనాలు ఎట్లా నమ్మేకేయాలి, ఎవరు నెట్లు నమ్మేకేయాలి కదా. నెట్లు నమ్మేకేయలేదు. ఇప్పుడు మాటకు చెప్పేది ఎవరు చేసిరో ఎవరు చేయలేదో మనకు తెలియదు. కానీ అంత మటుకు మా ఆయన మునింటి ఊరుండే ఆయన ప్రాణమే పోయిండు. ఏమో ఆయన అనుకూలం కాబట్టి కూర్చొని నలుగురు కూర్చొని అది మాటలు చెప్పుకొని పోయింది. అప్పటికి 2 సెకండ్లు లే వచ్చినాయి. 2 సెకండ్లు లే టార్పాల్ పోయినేసి దాని కింద సాగేసింది. అది సైడ్ లో ఇంకా అంటుకొని వచ్చింది. అనుకుంటే బాగా టార్పాల్ అంటుకొని అంటే కూడా కరెంట్ అనుకో మేము వచ్చాడు చూస్తా ఉన్నాము మొలుగుతా ఉంది. కరెంట్ లైట్ లోగా మొలుగుతా ఉంది. కరెంట్ అంటుకొని అంటే కరెంట్ ఏం ప్రాబ్లం అయింది. చూస్తా ఉన్నాము కరెంట్ మొలుగుతా ఉంది. పోయిన అంటుకొని సాగిపోతా ఉండింది. అయినా అప్పుడు ఎవరికి దిక్తలే సిలిండర్ ఉంది అని భయపడతా ఉన్నాం. ఏం చేసాం? అవును, సిలిండర్ బ్లాస్ట్ అయిపోతే ప్రాణాపాయం అయినా.